వీటిని చూస్తుంటే ఏదో దేవుడికి ప్రసాదం పెట్టినట్టుగా అనిపిస్తుందా? కానీ అది దేవుడికి కాదు, మా నాన్నగారికి. అంటే ఆయన చనిపోయిన తర్వాత ఆయన శరీరాన్ని కాల్చిన తర్వాత పక్క రోజు గంప అని ఒకటి చేస్తారు. అలానే పెద్ద కర్మ రోజు కూడా ఇలానే చేస్తారు. నాకు తెలిసి గంప రోజు నేను వీడియో తీయలేదు. ఇది పెద్ద కర్మ అంటే 12 రోజులకి చేసే దాంట్లో వీడియో తీశాను. సేమ్ గంపకి ఎలా చేస్తారో ఇప్పుడు కూడా అలానే చేశారు. ఇవన్నీ కూడా పెట్టాలంట. ఇవన్నీ 33 ఉంటాయి. ఆ దక్షిణ, తమలపాకులు, అరటిపళ్ళు, అలాగే గారెలు, బూరెలు. వీటితో స్పెషల్గా ఏం పెడతారంటే 5 నిప్పట్లు లాంటివి, పాలకాయలు, ఒక గొడుగు నిప్పట్టి, ఈ విధంగా చేసి పెడతారు. సో అసలు ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నానంటే నాలాంటి వాళ్ళకి, నేనైతే మొదటిసారి ఇది చూస్తున్నాను. సో రాబోయే తరాలకి ఇలాంటిది ఒకటి చేసేవాళ్ళు అని చెప్పడానికి, ఇంకా ఎవరికైనా ఇది తెలియకపోతే పరిచయం చేయడానికి మాత్రమే. అంతేగాని నాన్న చావుని యూట్యూబ్ కోసం వాడుకోవడానికి కాదు. సో ఎవరైనా అంత దిగజారిపోయి ఆలోచిస్తారేమో అని ఈ మాట కూడా చెప్తున్నాను. ఇకపోతే ఈ గంపలోకి వంట చేసేది ఆడపడుచులు, అంటే చచ్చిపోయిన వారి అక్క చెల్లెళ్ళు. అలానే గంప సిద్ధమైన తర్వాత దానికి కర్పూరం వెలిగించి దండం పెట్టుకొని ఆ గంప చుట్టూ 3 చుట్లు తిరిగి గంపను ఎత్తుకుపోవడం, ఇవన్నీ చేసేది ఆ చచ్చిపోయిన వారి అన్నదమ్ములు, అంటే దాయాదులు. దీన్నే గంపెత్తడం అంటారు. ఇలా గంప ఎత్తుకుపోయి శ్మశానం అక్కడ కూర్చొని అవన్నీ కూడా చచ్చిపోయిన ఆయనకి పెట్టి ఇలా పూజ ఏదో చేస్తారనుకుంటాను, నేను అక్కడికి వెళ్ళలేదు. అలా వాళ్ళకి అక్కడ కాకి ముద్దెత్తిన తర్వాత ఇంట్లో వాళ్ళకి చెప్తారు. అప్పుడు ఇంట్లో వాళ్ళు ఆడపడుచులు కూడా కాకికి ముద్ద పెడతారు. అలానే గంపతో పాటు ఉగ్గాన్ని కూడా తీసుకువెళ్తారు. ఉగ్గం అంటే ఇప్పుడు చూస్తున్నారా, ఒక దబర్లో అచ్చేరు బియ్యం అత్తేసురు పెట్టి వండేసి అందులో బెల్లం గడ్డ పెట్టారు. దీన్ని కూడా ఈ విధంగా పట్టుకొని దాయాదులు తీసుకువెళ్తారు. అలానే ఈ గంపలోకి అన్ని ఐటమ్స్ చూశారు కదా, దాంట్లో మనకు తెలియని ఒక ఐటమ్ ఉంది. అదేంటంటే బొద్దాకు, నల్లేరు కలిపి, అంటే నల్లేరు, బొద్దాకు, ఇంకొక 3 రకాల కూరగాయలు వేసి ఒక తాలింపు లాంటిది చేస్తారు. పప్పు, పెరుగుతో పాటు ఈ కూర పెడతారు. అది జనాలు తినరు, కానీ మామూలుగా అది చెయ్యాలి అని చెప్పి చాలా స్ట్రెస్ చేసి చెప్పారు. అందుకే ఈ విషయం చివరిలో అయినా చెప్తున్నాను.